ప్లీజ్ ప్లీజ్ ఏ మార్షల్ మీరు వెనకాకి రండి. ఏ ప్లీజ్ 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 దయచేసి ఏ ఏ హలో దయచేసి మీ స్థానాల్లో మీరు కూర్చోండి. మీరు స్థానాల్లో కూర్చోండి ప్లీజ్. మీకు సఫిషియెంట్ టైం ఇచ్చారు, మీరు ప్రొటెక్ట్ చేశారు. ప్లీజ్ 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 ఎలియా మినిస్టర్ గారు, ప్లీజ్ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు. డెఫినెట్లీ వారు మీరు అవకాశం ఇస్తే మాకు ఏం అభ్యంతరం లేదు. కానీ సాంప్రదాయ విరుద్ధంగా శాసన మండలి సభ్యులు వారి ఆలోచన తీరుని ఈరోజు ప్రజల సభ ఇది సంబంధించి వారి వ్యవహార శైలికి సంబంధించిన ఆలోచన వెళ్ళి మీరు చేసే అవకాశం ఇవ్వండి. మాకేం అభ్యంతరం కోరుతాను. బలహీన వర్గాలకు సంబంధించి శాసన మండలి ప్లీజ్ 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 మీ అందరికి అవకాశం ఇస్తాను. మీరు దయచేసి మీ సీట్లో కూర్చొని మాట్లాడండి. ప్లీజ్ మీరు మీ సీట్లో కూర్చొని మాట్లాడండి. సీతక్క గారు, discussion is over. The question is that Telangana Panchayat Raj Third Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. Bill is considered. I shall put the classes to vote. There are no amendments to class 2, class 1, enacting formula and long title. They are before the house. The question is that those who are for the class 2, class 1, enacting formula, long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2, class 1, enacting formula and long title would stand part of the bill. Honorable Speaker, sir, I beg to I shall now move request that the the bill minister be to passed. move the motion for passing the bill. Chairman, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill is passed. I request the Minister for Panchayat Raj, Rural Development, Women and Child Welfare to move the motion for taking into consideration of Telangana Panchayat Raj Second Amendment Bill 2025. Honorable Speaker, sir, I beg to move that the Telangana Panchayat Raj Second Amendment Bill 2025 be taken into consideration. Motion moved. I request the Minister to explain the aims and objects and silent futures of the bill. Sir, Isnapur Municipality Vistarna, ఇంద్రదేశం అండ్ జన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు కోసం 2025 తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ
ఆర్డినెన్స్ జారీ చేయడం కోసము దారితీసినటువంటి కారణాలు సార్. 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని 2018లోని 5వ తెలంగాణ చట్టం గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తుల ఏర్పాటు మరియు దానికి సంబంధించిన లేదా సంబంధిత విషయాల కోసం తెలంగాణ శాసన మండలి ద్వారా చట్టం చేయడమైనది. ఈ చట్టంలోని షెడ్యూల్ 8లో సదరు చట్టం నిమిత్తం రాష్ట్రంలో గ్రామాల జనాభాను కలిగి ఉంది అధ్యక్ష. రుద్రారం, లక్డారం అనే 2 గ్రామాలను చేర్చడం ద్వారా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిని విస్తరించడానికి, అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో 18 వార్డులతో ఇంద్రదేశం, బాచుగూడ, రామేశ్వరం, బండ్ల, రెడ్లగడ్డ జనాభా తగ్గింపు మినహా చిన్న కంజర్ల, ఐనవోలు, పెద్ద కంజర్ల 6 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా ఇంద్రదేశం మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం. 20 వార్డులతో జిన్నారం, కొడకంచి, ఓట్ల, శివనగర్, సోలక్పల్లి, నల్తూరు, రాళ్ల కట్వ, ఆమ్డోర్, జంగంపేట, మంగంపేట అనే 10 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా జిన్నారం మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి అధ్యక్ష. ఈ దృష్ట్యా కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలో కలపడం, కొన్ని గ్రామాలను మున్సిపాలిటీ నుంచి మరి వేరు చేస్తూ ఆయా జనాభాకు తగ్గట్టుగా ఏర్పాటు చేయడానికి ఈ సవరణ తీసుకురావడం పెట్టడం జరిగింది అధ్యక్ష. అందుకనే ఈ చట్టాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. The question is that Telangana Panchayat Raj Second Amendment Bill be taken in 2025 taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill is considered. I shall now put the classes to vote. There are no amendments to class 2, 3, class 1 enacting formula and long title, and they are before the house. The question is that those who are for the classes 2 and 3, class 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2, 3, class 1 enacting formula and long title to stand part of the bill. I shall now request the minister to move the motion for passing the bill. Honorable Chairman, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill is passed. I request the Minister for Health and Medical, Family Welfare, Science and Technology to move the motion for taking into consideration of the Telangana Allopathic Private Medical Care Establishments Registration and Regulation Bill 2025. Minister, move the motion. Mr. Chairman, sir, I beg to move that the Telangana Allopathic Private Medical Care Establishment Registration and Regulation Repeal Bill 2025 be taken into consideration. Motion moved. I request the Minister to explain the aims and the objects and silent futures of the bill. The erstwhile Andhra Pradesh government enacted the Andhra Pradesh Allopathic Private Medical Care Establishment Registration and Regulation Act 2002 to provide for registration and regulation of private medical care establishments in the state of Andhra Pradesh and for the matters connected therewith. The said act was in force in the combined state of Andhra Pradesh as on 2/6/2014 and has been adapted to the state of Telangana under section 101 of Andhra Pradesh Reorganization Act 2014. Wide notification issued in GOMS number 111 Health, Medical and Family Welfare Department dated 29/12/2015. The government of Telangana have adopted the Clinical Establishment Act, Registration and Regulation 2010, Central Act number 23 of 2010 in its application to the state of Telangana by passing a resolution in the Legislative Assembly on 25/3/2017 and in the Legislative Council on
27/3/2017 under the clause 1 of Article 252 of the Constitution of India, and the same has been informed to the Government of India void letter dated 5/2/2022. Subsequent to the adoption of the Clinical Establishments Registration and Regulation Act 2010, Central Act number 23 of 2010 to the State of Telangana, the proposal of Telangana Allopathic Private Medical Care Establishments Registration and Regulation Act 2002, Act number 13 of 2002 has become obsolete. Therefore, the government have decided to repeal the Telangana Allopathic Private Medical Care Establishments Registration and Regulation Act 2002, Act number 13 of 2002, in its application to the state of Telangana, so as to apply the provisions of Clinical Establishment Registration and Regulation Act 2010 and the Central Act number 23 of 2010 to the state of Telangana. The question is that Telangana Allopathic Private Medical Care Establishment Registration and Regulation Repeal Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say. Yes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. The bill be considered. Bill is considered. I shall now put the classes to vote. There are no amendments to class 2, class 1 enacting formula and long title. They are before the house. The question is that those who are for the class 2, class 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2, class 1 enacting formula and long title to stand part of the bill. I shall now request the minister to move the motion for passing the bill.